కొన్నిసార్లు కొన్ని మాటలు మన జీవితం మీద గొప్ప ప్రభావం చూపిస్తాయి. ఇంతకుముందు మన చర్చలో వచ్చింది కదా, ఏమో ఇది ఎవరి మీద ఉన్న ప్రభావం చూపిస్తే పాజిటివ్గా. అంటే నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, ప్రభావం ఎలా చూపించాలంటే ఏదైతే ప్రభావం చూపిందో అది డిసప్పేర్ అయిపోవాలన్నమాట. అర్థమైందా టైసన్? ఇప్పుడు నా వల్ల నువ్వు ప్రభావితం చెందినావు, నిజంగా ప్రభావితం చెందితే రాను రాను నేను నీ లైఫ్ నుంచి పక్కకి జరిగిపోవాలి. లైఫ్ అంతా నన్ను మోయొద్దు నువ్వు. ఇది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అన్న. అంటే లైఫ్ అంతా నన్ను తలుచుకుంటున్నావు అనుకో, నువ్వు ఇరుక్కుపోయినావు. ఆబ్వియస్ ఏదో విధంగా దేనివల్ల అయితే మనం ప్రభావితం చెందాము, ఆ ప్రభావితం చెందిందాన్ని కూడా వదిలే. అంటే అది నీ ఆ జ్ఞానం నీలో అసిమిలేట్ అంటారు. అంటే నీలో ట్యాబ్లెట్ వేసుకుంటే కరిగిపోయినట్టు అట్లా కరిగిపోయింది, ఎతుకులాడినా దొరకదు. అలాంటి ఒక ఆస్పెక్ట్ గురించి అంటే ఇప్పుడు మనకు స్టేట్మెంట్స్ అంటే ఆ తర్వాత మన జీవన విధానంగా మారిపోయింది. అది తద్వారా చెప్పిన వ్యక్తికి సంబంధం లేదు, ఆ స్టేట్మెంట్కి సంబంధం లేదు. నౌ దట్ ఈస్ అవర్ లివింగ్ రియాలిటీ. అట్లాంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఓషో చెప్పింది, ఎక్కడో కోట్లాగా కాదు, బట్ అతను మాట్లాడిన అసంఖ్యాకమైన టాక్స్లో ఒకసారి ఏమన్నాడంటే, నేను చాలా డీప్గా వింటున్నా, నువ్వు స్కిల్ఫుల్ పర్సన్ కాకపోయినా పర్లేదు, క్రియేటివ్ పర్సన్ కాకపోయినా పర్లేదు, ఒక గొప్ప సింగర్ కాకపోయినా పర్లేదు, బట్ యూ షుడ్ బీ ఎ గుడ్ హ్యూమన్ అన్నాడు. నేను అక్కడ ఆపి నేను దాని మీద కాస్త కూర్చొని ఆలోచిస్తే టిల్ టుడే అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను నా జీవితంలో అద్భుతమైన ఆర్టిస్టులను చూసిన టైసన్, కానీ దే ఆర్ నాట్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు బ్రష్ పట్టుకున్నప్పుడే స్కిల్ ప్రదర్శిస్తున్నారు. ఆ బ్రష్ ఎంతసేపు పట్టుకుంటే ఎంతసేపు బొమ్మలేస్తాం, 2 hours 3 hours ఎవ్రీడే. ఆ రెస్ట్ 22 hours ఏదైతుందో దే ఆర్ వెరీ హారిబుల్ పీపుల్. ఇప్పుడు నేను ఒక గొప్ప సింగర్ పేరు తీయదలుచుకోలే, అంటే ఆల్రెడీ పేరు తీసి ఒక టాక్ చేసే ఉన్నా కాబట్టి పర్వాలేదు. అతనంటే నాకు చాలా అడ్మిరేషన్. అతన్ని కలుసుకోవాలని నాకు అనిపించింది. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా నా జీవితంలో నేను అడిగి మరీ ఫోటో దిగిన వ్యక్తి అతను. నేను నా జీవితంలో ఎవరితో ఫోటో దిగలే, సెల్ఫీ వీటితో ఇంతవరకు దిగలే, మా అమ్మతో దిగలే, మైథిలితో కూడా దిగలే. మైథిలి అడిగితే నేను నిలబడతా అంతే. మీరు ఒకసారి నా ఫేస్బుక్లో చూస్తే, ఇప్పుడు కాదు 2009 నుంచి చూస్తే, అన్నిట్లో నేను ఒక్కడనే ఉంటా, లేదా ప్రకృతి ఉంటుంది అంతే, లేదా ఆర్ట్ ఉంటుంది, కానీ గుంపు ఎప్పుడు ఉండదు. ఇప్పుడు అద్వైతమే సబ్జెక్ట్. సో ఆ వ్యక్తిని నేను ఒక ఆఫీస్కి వెళ్తే ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం వచ్చింది. అతను చెప్పాడు, నువ్వు ఎవరినైతే కలవాలనుకుంటున్నావో అతను అనుకోకుండా మన దగ్గర వస్తున్నాడు, ఒక 3-4 hours ఉంటాడు, నువ్వు అనుకుంటే కాస్త మాట్లాడవచ్చు అన్నాడు. నేను నిజంగా చాలా సంతోషపడ్డా. కానీ అతను వచ్చిన తర్వాత నాకు తెలిసిందంటే, ఆయన పాట నాకు నచ్చింది కానీ అసలు ఆయన మనిషిగా అసలు బాలిరా, పరమ నీచంగా మాట్లాడుతున్నాడు, చాలా దారుణమైన కుట్రాపూరిత ఆలోచనలు ఉన్నాయి, పాటలో చాలా ఉదాత్త స్వభావాలు ఉన్నాయి, పాటలో మామూలు పోయిటరీ లేదు. ఇప్పుడు స్టేజ్ ఎక్కితే ఒక్కొక్కడు దేవుని కంటే గొప్పగా మాట్లాడతాడు. సాటి మనిషికి సహాయం చేయాలి మనం, అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే. ఒక డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్లో ఒక ఆయన వాళ్ళ ఆవిడ స్కూల్ పెడుతుంటే అతనికి ఇష్టం లేదు, ఆయన చివరిగా పిలిచి మాట్లాడమన్నారు. ఆ సభలో నేను కూడా ఉన్నా. ఇంత అద్భుతమైన స్కూల్ నిర్మాణం జరుగుతుంది, నాకు నోట మాట రావడం లేదు, మంచి పదం గాద్గిదం అవుతుంది. ఒకటే మాట చెప్తాను, నా చివరి రక్త బిందువు వరకు దీనికోసం నేను కేటాయిస్తాను అని చెప్పిన తర్వాత జనాలు ఏమో సపోర్ట్ కొట్టారు. వాళ్ళ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది, అసలు ఒప్పుకోలేదు అట్లా అంత మంచి మాట్లాడినా నేను చెప్పింది. నాకు ఆయనతో చనువు ఇట్లా అన్నారంటే ఊరికే అన్నా. నాకు అప్పుడు తెలిసింది హిపోక్రసీ పరాకాష్ట, అసలు మనిషి అంటే హిపోక్రైట్ టైసన్. ఇప్పుడు ఓషో స్టేట్మెంట్ అనేది హిపోక్రసీ కాదు, నీ రియల్ నేచర్ని నువ్వు గుర్తించు. రియల్ నేచర్ ఇప్పుడు బీ ఏ గుడ్ హ్యూమన్
అనే దానికి నిర్వచనం ఏమిటి అంటే, నేను ఇప్పుడు ఒక నిర్వచనం చెప్తున్నా, అది అవునో కాదో మీరు చెక్ చేసుకోండి. నువ్వు డబ్బు సంపాదించడం అదంతా ఇర్రెలెవెంట్. సాటి మనిషితో నువ్వు ఎట్లుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అట్లాగే ప్రకృతికి నువ్వు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నావు ఇంపార్టెంట్. నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికి నష్టం లేకపోయినా, లాభం లేకపోయినా నష్టం లేకుండా చూడు. నువ్వు గొప్పగా బతికినావు ప్రపంచంలో అంటే ఎక్కువ మందికి తెలిసేలా బతకడం. ప్రకృతిలో గొప్పగా బతికినావు అంటే అసలు నువ్వు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియకుండా బతకడం. ఒకవేళ నువ్వు ఉన్నట్టు వేరే వాళ్ళు గుర్తించినా నువ్వు దాన్ని తీసుకోవడం లేదు, అది ఇర్రెలెవెంట్. అది నీ ఎగ్జిస్టెన్స్ ఫర్ హార్మనీ, నీ ఎగ్జిస్టెన్స్ ఫర్ పీస్. అయితే ఇప్పుడు బూర్జువా లేదా కమ్యూనిస్ట్ భావజాలాలు ఉందని అంటారు. బలిసి మస్తు మాట్లాడుతున్నాడు, తినడానికి తిండి ఉంది, రీసెంట్ ఉంది, ఫ్లాట్ ఉన్నాడు, మస్తు చెప్తాడు. కాయ కష్టం చేస్తే తెలుస్తుంది. నేను 2009 నుంచి రూపాయి లేనప్పుడు ఇలాగే ఉన్నా. అంటే నా అండర్స్టాండింగ్ మారలేదు. అంటే మనం మంచి హ్యూమన్ అవ్వడానికి ఓన్లీ ఎకనామికల్ సెటిల్ అయితేనే అవుతామంటే దాని డిస్కషన్. అంటే ఎంత సెటిల్ అయితే ఎకనామికల్గా నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు నా మైండ్లో ఈ చిన్న పొరుగు వచ్చి కూర్చుంది అనుకో, అసలు 4 bedroom ఫ్లాట్ కొనే వరకు కరప్షన్ మనం చేయాల్సిందే అనుకుంటే జస్టిఫికేషన్ దొరుకుతుంది కదా. నాకెవరున్నారు భయ్, నేను బరాబర్ తీసుకుంటా అంటది మైండ్. అట్లా కాకుండా ఇప్పుడు నేనేమనుకుంటుంటే, ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే నేను ప్రమాణం కాదు, నా జీవితానికి నేను ప్రమాణం, ఎవరి జీవితానికి కాదు. అదేంది, నేను స్కిల్ లేని పర్సన్ అయినా పర్వాలేదు, నాకు గొప్ప పాటలు రాకపోయినా పర్వాలేదు, నేను పుస్తకాలు రాయడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నాకు వ్యాపారంలో మెళకువలు వచ్చినా రాకుండా పర్వాలేదు. బట్ నీ యొక్క ఎగ్జిస్టెన్సు ఎలా ఉండాలనే దానికి ఒకవేళ కవితాత్మకంగా చెప్పవలసి వస్తే, ఒక పూల తోటలోకి వెళ్తే నువ్వు ఎట్టంటే అనుభూతి కలుగుతుందో, నీ సమక్షంలో అట్లా అనుభూతి కలగాలి మనిషి. నీ నుంచి ఏమీ నేర్చుకోవడానికి లేదు, నీ దగ్గర ఉంటే రూపాయి రాదు. బట్ ప్రపంచంలో ఏ మనిషి ఇవ్వలేనిది అక్కడ నువ్వు పొందుతున్నావు అన్నమాట. దట్ హార్మనీ. మనిషి డిజైర్ చేసేదంతా హార్మనీ. ఇప్పుడు బస్సు పోతుంటే టక 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 ఊగుతుంది అనుకో, హార్మనీ మిస్ అయింది. ప్రయాణం బాగా జరిగిందంటే ప్రయాణం బాగా జరగలే అంటాం. మరి బాగానే జరిగింది కదా, హైదరాబాద్ నుంచి అరుణాచలం వచ్చావు కదా, లేదు ఒకటే చెప్తాను అంటే హార్మనీ మిస్ అయింది. సినిమా చూస్తున్నావు, ఊరికూరికి కీపు పని శబ్దాలు వచ్చింది అనుకో, every 4 minutesకి సమరమా అని వచ్చింది అనుకో, సినిమా మొత్తం చూసినప్పటికీ యూ డోంట్ ఎంజాయ్ ద మూవీ. ఏం జరిగింది, హార్మనీ మిస్ అయింది. అంటే ఒక ఎడతెగని స్థితి బ్రేక్ అయింది. ఇప్పుడు నేను చెప్తున్నది ఫిలసాఫికల్ కానే కాదు. ప్రకృతిలో అన్ని ప్రాణులు తెలియకుండా ఆచరిస్తాయి, జస్ట్ ఆహారం కోసం తప్ప అసలు వేరే వాటి దిక్కు కూడా చూడవే. అవి ఒక చిన్న జెన్ స్టోరీ చదివా. అది ఏంటంటే, మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కావాలంటే ఏదో పుస్తకాలు కావాలి. జపాన్ వెళితే అక్కడ జెన్ ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ జెన్ గురువుల సమక్షంలో ధ్యానం చేసిన తర్వాత అకుంఠిత సాధన చేసి, అంటే వీడికి ఎవరెవరు చెప్పారు అట్లా, అది క్యారీ చేసుకుని వెళ్తున్నాడు. సో ఇంట్లో నుంచి బయలుదేరే దగ్గర నుంచి ఆ జపాన్ వెళ్ళే వరకు కాలినడక పోవాల్సిందే. ఎవరెవరిని అడుగుతున్నాడు. ఓవరాల్గా ఒకప్పుడు అంతా అడవే ఉండేది, ఊరికి మధ్యన చిన్న బాట ఏదో ఉండేది. అట్లా పోతున్నాడు. అట్లా పోతున్నాడు. మైండ్లో ఒక్క తాటే ఉంది, జపాన్ వెళ్ళాలి, గురువులను కలుసుకోవాలి, వాళ్ళ శిష్యరికంలో చేరాలి, గొప్ప గొప్ప పుస్తకాలు చదవాలి, ఆ తర్వాత జీవితంలో ప్రశాంతంగా ఉండాలి. అదే హఠాత్తుగా నడుస్తుంటే కాలుకి రాయి తగిలి బోర్ల పడుతుంది అనమాట. ఏదేమైనా నడవాల్సిన అవసరం లేదు, ఇంకా ఖచ్చితంగా మూలకు కూర్చోవలసింది. ఇప్పుడు నేను నోరు మూసుకొని కూర్చున్నట్టు 2 రోజులు. ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్ అరైవ్డ్. ఇప్పుడు ఆ అడవిలో 3-4 days ఉండవలసి వచ్చింది. నానేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఏడ్చినా తుడిచేవాడు ఎవరు లేడు కన్నీళ్ళు. అప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది? అప్పుడు చెప్పాను టైసన్, ఇది ప్యూర్ ప్రాక్టికల్, ఎవరిని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్. అంటే ఊరికే విని అవును కాదనేది కాదు. నీ కాలుకు దెబ్బ తాకింది, నిన్ను ఓదార్చేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు అసలు అడవిలో. అసలు నువ్వు వెతికినా మనిషి కనబడ్డా అనుకో, అప్పుడు నువ్వు ఏడవవు, ఓన్లీ బాడీ ఏడుస్తుంది. నీవేం చేస్తావు? యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్
ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ దాని రెమెడీ కనుక్కుంటుంది. అప్పుడు అది బాడీ ఏడుస్తుంటుంది, కన్నీళ్ళు కాడుతుంటే అబ్బా కుయ్యో అంటుంది, బాడీ అంటూ ఉంటుంది. నీవు సెర్చ్ చేస్తావు ఎలాంటి మెడిసిన్, మైండ్ చెప్తుంది. అంటే ఎవ్వరి సహాయం లేకపోతే ఎగ్జిస్టెన్స్ దారి చూపిస్తుంది. అట్లా ఒక 2 డేస్లో ఆ ఎగ్జిస్టెన్షియల్ హార్మోనియాకి దగ్గర అవుతున్న టైంలో అతను అక్కడ చూస్తాడనమాట. ఒక చిన్న పురుగు, దాని మీద దృష్టి పడుతుంది. అది హాయిగా పోతుంది, వస్తుంది, చిన్న కుంత తీసుకుంటుంది, ఇట్లా పోతుంది, ఒక చిన్న పురుగు ఏర్పరచుకుంటుంది, తింటుంది, అటు పడుకుంటుంది, మరి అట్లా పోతుంది, ఇట్లా చూస్తుంది. అప్పుడు అతనికి అనిపిస్తుంది అనమాట, ఇది ఇక్కడి నుంచి జపాన్కి ఎందుకు పోవట్లేదు, ప్రశాంతత కోసం. అంటే నువ్వు ఆనందంగా ఉండాలంటే నాలెడ్జ్ అంటే సమాచారం అక్కర్లేదు, నీ ఎగ్జిస్టెన్స్ని అంగీకరించాలి. మనకి ఎంత సమాచారం ఉన్నా నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందో గ్యారెంటీ లేదు, ఎవ్వరికీ లేదు. అసలు నాలెడ్జ్ మనిషికి తృప్తినిస్తుంది అబద్ధం. ఇది ఎంత అబద్ధం అంటే డబ్బు మనిషికి తృప్తినిస్తున్నంత అబద్ధం. తృప్తి ఉంటుంది, డబ్బుకేం సంబంధం. ఒకవేళ డబ్బు తృప్తినిస్తుంటే అది ఇంకా రిలేటివ్ టర్మ్ అయిపోయింది, ఇంకా జీవితంలో దానికి విముక్తి లేదు. నేను నెక్స్ట్ ఒక పేపర్లో ఆర్టికల్లో చదివాను, చాలా గొప్పగా రాశారు. చదివిన ఫ్రెండ్స్ అంతా చాలా గొప్పగా ఉన్నారు. నేను దాన్ని అంటే కాస్త విశ్లేషణాత్మక ధోరణిలో మాట్లాడితే ఫ్రెండ్స్ అంతా తిట్టారు నన్ను. కానీ ఇప్పటికీ అనిపిస్తుంది, నేను కూడా చెప్తా చూద్దాం. ముఖేష్ అంబానీ తన భార్య బర్త్డేకి తను హీరోయిన్గా ఉన్న రోజుల్లో కలిసినప్పుడు గోల్డ్ రింగ్ ఇచ్చాడంట. ఆ నెక్స్ట్ బర్త్డేకి గోల్డ్ పెండెంట్ ఇచ్చాడు. నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, ఇంకా నేను ఇవ్వలేదు గిఫ్ట్, నాకు తెలియదు ఊరికే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ గోల్డ్తో మొదలై తర్వాత పెరిగింది, ఆ తర్వాత గోల్డ్ పెండెంట్ వడ్డానం ఇచ్చాడు, ఆ తర్వాత ఒక కార్ ఇచ్చాడు, ఆ తర్వాత విల్లా ఇచ్చాడు, ఆయన బిజినెస్ పెరుగుతుంది, ఆ తర్వాత ఒక ఇది ఇచ్చాడు. అందులో దాని సారాంశం ఏంటంటే నౌ హీఈస్ ఆఫరింగ్ ఎన్ ఐలాండ్. అంటే మా ఫ్రెండ్స్ అంతా అసలు ఆహా ఓహో అసలు హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలంటే నేను చెప్పాను, అసలు ఏమీ ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది అసలు లవ్? సో ఏమీ ఇవ్వలేదు అనుకో, ఏమీ ఇవ్వలేదు అనుకో, ఎలా ఉంటుంది అసలు ఫ్రెండ్షిప్? నేను అది చదివిన తర్వాత నాకు ఆ రోజు స్ఫురించింది. ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. నేను ఇంతవరకు ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలకు పైసలు ఇవ్వడం కానీ, లేకపోతే గిఫ్ట్లు కొనేయడం కానీ, లేదా చాక్లెట్లు బిస్కెట్లు తీసుకోవడం కానీ ఏనాడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు అసలు. అవసరమైన ఫుడ్ వేరే, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు ఇంప్రెస్ చేయవలసిన అవసరం లేదు ఒక మనిషిని. నీ రియాలిటీ తెలిసిపోయిన తర్వాత నువ్వు ఇంప్రెస్ ఎందుకు చేస్తున్నావు? సరే ఊరికే అది జెస్చర్గా అయితే ఓకే, అట్లా తీసుకుంటే ఓకే అనుకో. నేను అది జెస్చర్గా నీకు ఏదో ఇస్తాను అయిపోయింది, అందులో ఈగో లేదు. నాకు నువ్వు ఎవరో తెలుసా బా, ఊరికి ఏదో ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను అట్లా. సో నేను కంక్లూజన్ ఏమిటంటే, నాకు స్కిల్ లేకపోయినా పర్వాలేదు, గొప్ప అందం లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, టాలెంట్ లేకపోయినా పర్వాలేదు. అంటే కొన్నిసార్లు అలా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, నేను నా గురించి చెప్తున్నా. ఓకే, నార్మల్గా అడుగుతున్నా, అలా ఎక్స్ప్రెస్ చేయడంలో ఏది ఎక్స్ప్రెస్ చేయడంలో? ప్రేమ అంటే కొంతమంది ఏదో ఇస్తారు నార్మల్గా, అంటే అది ఎవ్రీడే ఎక్స్ప్రెస్ చేయాలా? ఎవ్రీడే అవసరం అయిపోయి ఒక్కసారి చెప్పి బాధ కథ. ఇది ఎటువంటిదంటే, ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు, మీరు ఎక్కారా? ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కావు కదా, కాక్పిట్ ఉంటుంది, పైలట్ కూర్చునేది. ఆ కాక్పిట్కి మనకు మధ్యన ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ బ్రహ్మాండంగా లాకేసి ఉంటుంది. ఇనిషియల్లీ ఇట్ వాజ్ నాట్ లాక్డ్. ఎందుకో తెలుసా? అందరు వెళ్ళి జోలి పెట్టుళ్ళంట పైలట్తో. దాంతో చాలా యాక్సిడెంట్స్ అయ్యేది. అంటే ఇప్పుడు నీ ఒక్కసారి నువ్వు ఫ్లైట్ ఎక్కినావు అనుకో, దాని అర్థం నువ్వు ట్రస్ట్ చెయ్యంతే. ఇంక ఇఫ్ అండ్ బట్స్ లేవు. ఇంకా ఒక్కసారి టేక్ ఆఫ్ అయిందా, నెక్స్ట్ 2 hours నీ జీవితం నీ చేతులు లేదు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద పైలట్స్ మైండ్.
ఓకే, ఇప్పుడు అది దేనికి లింక్ చెప్తున్నావు? ప్రేమకు లింక్గా. ఫ్లైట్ వేరు ప్రేమ వేరు. ఫ్లైట్ వేరు ప్రేమ వేరు కదా. నా అనాలజీ నాది. ఒక్క నిమిషం ఉండదు, అంటే నేను మొత్తం డిస్కషన్ అంతా వేరే ఉన్నది, తర్వాత మాట్లాడదు. దాంతో నా ఉద్దేశం ఏంటంటే ట్రస్ట్ అనేది ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయితే ఇంకా సంశయం పోతుందని చెప్తున్నాను అంతవరకు. సో అందుకని ఆ ఓషో ఇచ్చిన స్టేట్మెంటు నేను జీవిస్తున్నది, ఇది ఎవరికి రిలేవెంట్ కాదు, నాకు రిలేవెంట్. చూసేవాళ్ళకి అది అట్లా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అది నాకు సంబంధం లేదు. కానీ నా హృదయానికి తెలుస్తుంది, నా ఆచరణలో తెలుస్తుంది హౌ ఫార్ ఐఎమ్ రైట్ అనేది. అదేంది, జస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హాయి ఇవ్వాలి. దట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అయి ఉండాలి. కొందరు ఉంటారు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉంటారు, అలాంటి ఏం చేస్తారు కదా. నేను వాళ్ళ గురించి చెప్తలేదు, నా గురించి చెప్తున్నా. బాగానే ఉంటావు, నీ చుట్టూ వాళ్ళ మైండే నేను తెలియదు, నేను అంటున్నా. నేను అప్పుడు మన కాళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు, వెళ్ళిపోవడమే. నా ఉద్దేశం నీవు ఎట్లా ఉండాలో అట్లా ఉండు. సరే, ఇప్పుడు మిగతా వాళ్ళు నిజంగానే డిస్టర్బ్ చేస్తున్నాను అనుకో, గో అవే. ఏం పర్మనెంట్ బాండ్ రాసుకుని ఏం లేము ఎవరితో. అవసరమైతే అందరినీ వదిలి నువ్వు వెళ్ళిపోవలసిందే. ఇలాగ వెళ్ళిపోతావు, అక్కడే ఉండి పోరాడి నువ్వేదో సర్టిఫికేట్స్ ఇచ్చి లేకపోతే స్టేట్మెంట్స్ ఇచ్చి పీకేదేం. అట్లా ఎవరు నేను చెప్పిన ట్రై చేయబోయా, ఉత్తగానే వదిలేయమని. ఇప్పుడు ఎవడో అంటే వెళ్ళిపోతావు ఏంది అసలు అంత బ్లేటెంట్గా చెప్తలేదు నేను. ఇక చివరి స్థితి అన్నట్టు ద రీజన్ ఐ లెఫ్ట్ అంటే అది ఉత్తగానే పోలే. నేను టీలో చక్కెర వేసేయలేదు నాకు, అందుకే అట్లా కాదు. అంటే అనువుగాని చోట, అంటే నువ్వు ఎంత అనుకున్నా నేను అపార్థమే చేసుకుంటున్న ఒక సమాజంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. అంటే నీవు నిరంతరం జవాబు ఇచ్చుకోవడానికి లేవు ఇక్కడ కూడా. ఎవరైనా అంటే యు ఆర్ నాట్ హియర్ టు క్లారిఫై యువర్ లైఫ్ ఆల్ ద టైం. ఇప్పుడు నేను చెప్పేది, నువ్వు ఎలాంటి వాడివైనా నీ ఎగ్జిస్టెన్స్ వేరే వాళ్ళకి నువ్వు ఒక్క ముక్క చెప్పకుండా, విజిటింగ్ కార్డు లేకుండా నీ సమక్షంలోకి రాగానే ఎగ్జిస్టెన్షియల్ లా ప్రకారం ఒక హాయి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది బియాండ్ వర్బెట్ నేను చెప్పేది. అంటే ఇప్పుడు 100 సార్లు చెప్తాను నా సమక్షం ఉంటే బాగుంటారా, నా సమక్షం, అది అట్లా కుదరదు. అది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక అవధూతలు గుర్తొస్తుంది. వాళ్ళ అసలు దగ్గర ఏమీ ఉండదు, ఏమీ మాట్లాడరు, వాళ్ళ దగ్గర మనకి ఇవ్వడానికి కూడా ఏమి ఉండదు. కానీ అక్కడ కూర్చుంటే వాళ్ళ సమక్షంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ స్టేట్ మనం అనుభూతి చెందగలుగుతాం. ఇప్పుడు అవధూత దగ్గరికి వెళ్ళడం వేరు, మీ ఇంట్లో మీరు మీ వైఫ్ తో ఉండడం వేరు. అండ్ మీ ఇంట్లో మీ పిల్లలతో మీరు వెళ్ళి స్కూల్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు వేరే బొమ్మలను పిల్లలను వాళ్ళు కొనుక్కునే చూసి వాళ్ళు నాన్న అని అడిగినప్పుడు మీరు వేరు ఉంటారు. సో అవధూత దగ్గర ఉన్నది వేరే దగ్గర ఎట్లా పోలుస్తాం మనం? అది కుదరదు కదా, అసలే కుదరదు. ఇంకోటి, ఇప్పుడు అరుణాచలం వెళ్ళటోళ్ళు ఉంటారు, ఏమని ఆల్రెడీ స్పిరిచువల్ మైండ్ పెట్టుకునే వెళ్తారు. అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పోతే ఖచ్చితంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం ముందే ఫిక్స్ అయిపోతాం కదా ఆ ప్లేస్ని బట్టి, వ్యక్తిని బట్టి. సో ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి, రమణ మహర్షి బాగానే ఉంటారు, ఓషో బాగానే ఉంటారు. బట్ మన ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు అంటే ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్కరి రకరకాల చిన్నవి చాలా పెద్దగా అవుతాయి కదా. ఇప్పుడు కొడుకు సీట్ రాలేదనో, ఇంకేదో అనో, పోనీ అమ్మాయికి మంచి సంబంధం అనుకున్నాం కానీ అది మిస్గైడ్ అయిపోయింది, విడాకులేని అని చాలా రకరకాలే వస్తాయి. ఈ పీసుకుండు అనేది రీసా చెప్పినంత ఈజీ కాదు, కానీ ట్రై చేస్తా ఉంటే సాధ్యం అవుతుంది అని నేను అనుకుంటా. కాకపోతే ఎవరైతే దాన్ని వెతుకుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది నాకు మట్టుగా. సో లెట్ మీ కంక్లూడ్. అంటే నేను ఓపెన్ చేసిన స్టేట్మెంట్ నాకు తెలుసు కాబట్టి అది పూర్తి చేస్తాను. వేరే వాళ్ళు ఎలా ఉంటారన్నది కాదు, నువ్వు ఎలా ఉంటావు అన్నది పాయింట్. వేరే వాళ్ళు ఎలా ఉంటారని మనకు తెలియదు. దుర్మార్గులు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, నీకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ ఈ విషయంలో నువ్వు 100% క్లారిటీకి రావాలి. హౌ మై ఎగ్జిస్టెన్స్ షుడ్ బి. ఇది అసలు ఎవరికి సంబంధించిన విషయం కానీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో కొన్ని బాధ్యతలు లేని కూడా ఉంటాయి. ఇందులో అసలు అది అవగాహనకి బాధ్యతకి సంబంధం లేదు. అవగాహన వేరు. నేను చెప్పేది అవగాహన గురించి మాట్లాడుతున్నా. అంటే నేను ఎలా ఉండాలన్న అవగాహనకి నా ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు. ఇప్పుడు మన అంటే నువ్వు మొత్తం వినంటే బాగుండేది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి వస్తువులు తీసేస్తే
బంధాలు బహుబంధాలు తీసేస్తే ఎగ్జిస్టెన్స్ అండ్ అనదర్ ఎగ్జిస్టెన్స్ అనేది మాట్లాడుతున్నాం. కుటుంబ సమస్యలు అది కాదు, మనం చర్చించే టాపికే అది కాదు. అట్లా మరి ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది చెప్పే టాపిక్? నేను ఎవరికి యూజ్ కాదు నేను చెప్పేది. అరే మనిషికి ఇప్పుడు యూజ్ అవ్వడం గురించే కదా. నేను ఏదో యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. స్పెసిఫిక్ ఎట్లా చెప్తా? ఇప్పుడు నీకు యూజ్ ఫ్యామిలీనే కాదు, ఇప్పుడు మంచి అంటాడు ఒక్కడు ఉండడు కదా. నలుగురులో తిరుగుతున్నావు, అది సింగిల్ ఉండు, నువ్వు కుటుంబంలో ఉండు, ఆఫీసులో ఉండు, ఎక్కడైనా ఉండు, మన చుట్టూ మనుషులు ఉన్నారు కదా. అక్కడ యూజ్ అవడానికే కదా ఇప్పుడు నీ టాక్ వినేదేనా ఎవరైనా. అది వినే యూజ్ అవుతుందా కాదా నువ్వు చెప్తావు నీ మాట. అట్లే ఎక్స్పెక్టేషన్ వింటాం ఖచ్చితంగా ఇది మాకు యూజ్ అవుతుందని. ఇది మాకు యూజ్ కాకుండా పర్లేదని ఎవరు వినరు. అంటే నిజంగా ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే కారణాల చేత ఆనందం వేరే, అకారణ ఆనందం అనేది ఉంది. నమ్మడా నమ్మకపోయినా ఇట్ ఎగ్జిస్ట్. అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుద్ది. గవర్నమెంట్ వేస్తుంది. టాటా బై బై.